నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు మహాసభల్లో వెళ్లి విరుస్తున్న మాతృభాష పరిమళం. కాసేపట్లో హాజరు కానున్న సీఎం చంద్రబాబు. అమెరికా రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి. 10 రోజుల క్రితం స్వస్థలానికి వచ్చి వెళ్లిన బాధిత కుటుంబం. అమెరికాలో భారతీయ యువతి నిఖిత దారుణ హత్య. మాజీ మిత్రుడు అర్జున్ చంపినట్లు దర్యాప్తులో గుర్తింపు. ఉమర్ ఖాలిద్ షర్జిల్ ఇమాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం. జమ్మూ కశ్మీర్పై బ్రిటన్ ఎంపీ కీలక వ్యాఖ్య. పీఓకే మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని సూచన. అమెరికా వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. కారు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణకిషోర్, అతని భార్య ఆశ మరణించారు. కృష్ణకిషోర్ కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణకిషోర్ 10 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో కృష్ణకిషోర్, అతని భార్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఓ భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నిఖితా గొడిశాల అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. తన ఒకప్పటి మిత్రుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహం పోలీసులకు లభ్యమైంది. అయితే అంతకుముందే అతడు దేశం విడిచి పారిపోయాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత నుంచి నిఖిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు భారత్కు పారిపోయినట్లు హోబార్ట్ కౌంటీ పోలీసులు గుర్తించారు. అనంతరం సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయి. డిసెంబర్ 31నే నిఖితను అర్జున్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్కు పరారైన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ అధికారుల సాయంతో పనిచేస్తున్నట్టు హోబార్ట్ కౌంటీ పోలీసులు తెలిపారు. మృతురాలు భారత్లో ఏ ప్రాంతానికి చెందిన యువతి అనే విషయాలు తెలియరాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తిని దుండగులు కొడవళ్లతో నరికి హత్య చేశారు. వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులు హరి, చెన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయంపై జగన్ విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్పోర్ట్ ఎందుకని నాడు జగన్ హేళన చేశారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రను నాడు హేళన చేసి ఇవాళ మాట్లాడడం చూస్తుంటే ఏమనాలని ప్రశ్నించారు. జగన్ను ఇలానే వదిలేస్తే దేశానికి స్వాతంత్ర్యం తన తాతే తెచ్చారని చెబుతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతల వల్లే రాజకీయ నేతలపై ప్రజలకు గౌరవం తగ్గిపోతోందని సోమిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ప్రాజెక్టు సందర్శనతో పాటు నిర్మాణ పనుల పురోగతిపైన క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షిస్తారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. క్రీడా రంగంలో నకిలీ సర్టిఫికెట్లకు తావు లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించబోమని తేల్చి చెప్పారు. క్రీడాకారులంతా ఈ నెల 15 లోపు క్రీడా యాప్లో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్న రవినాయుడితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని స్పోర్ట్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తుంది. హార్జెంటల్ విధానం, రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగ నియామకాలను కూడా చేపడుతున్నారు. అయితే ఈ క్రీడా సంఘాలతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని గుర్తింపు లేని సంఘాలు చేసే పనుల వల్ల అతను క్రీడాకారులతో పాటు ప్రభుత్వానికి కూడా అప్రతిష్టగా మారుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు సాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏం చేయబోతున్నారు, ప్రణాళిక ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి
రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అవన్నీ అవకాశాలని ఒక పర్ఫెక్షన్ లో తీసుకొని వస్తుంది. ఈరోజు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది, ఇన్సెంటివ్స్ ప్రకటించడం జరిగింది, 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్రంలో హారిజెంటల్ రిజర్వేషన్ లేదు, అలాంటిది ఈ రాష్ట్రంలో హారిజెంటల్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మొన్న లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సిలో 421 పోస్టులు కూడా మనం కేటాయించడం చూస్తాం. ఈ రాష్ట్రంలో ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం. ఈ 26 సంవత్సరంలో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి ఇప్పటికే కొన్ని టెండర్స్ వెళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసినాం. అతి తొందరలో కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఊహించిన కంటే ఎక్కువ నిధులు కూడా కేటాయించే పరిస్థితి మాకున్న సమాచారం ప్రకారం ఉంది. ఈ రోజు మీడియా సహకారం ఉంది. ముఖ్యంగా ఈనాడు బ్రహ్మాండంగా క్రీడాకారులను సపోర్ట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ రోజు యువ కార్యక్రమంతో క్రీడాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని సమాజంలో కూడా వాళ్ళకు మంచి ప్రమోషన్ ఇస్తుంది. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, లేకపోతే హర్యానా కానీ ఈ గ్రాస్ రూట్ నుంచి క్రీడలని మెరుగుపరిచే అభివృద్ధి చేసే యంత్రాంగం ఉంది మన దగ్గర. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా డెవలప్ చేయబోతుంది? 100% సార్. టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. విద్యాశాఖ సహకారం కూడా అప్పీల్ చేస్తాం. లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు. SGF గేమ్స్, ఇంకా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాం, మండల్ లెవెల్లో టోర్నమెంట్లు పెట్టాలనుకున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ ఉన్న క్రీమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అకాడమీలోకి తీసుకొని రాగలిగితే, ట్రైన్ చేయగలిగితే, స్పోర్ట్స్ స్కూల్స్ తీసుకొని రాగలిగితే వాళ్ళు బెస్ట్ ప్లేయర్స్గా మారే పరిస్థితుంది. తమిళనాడు కూడా మేము అధ్యయనం చేసాం. మన అమరావతి ఛాంపియన్షిప్ 27,000 మంది క్రీడాకారులు భాగస్వాములు. ఈసారి తీసుకున్నది ఏదైతే ఉందో ముందుగానే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. ఈ SGF వాళ్ళతో సహకారం కూడా తీసుకుంటాం. ఈరోజు స్కూల్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాం. ఏ స్కూల్లో ఏ గేమ్ పెట్టినా అది స్పోర్ట్స్ అథారిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోలేదు. అది దాని మీద ఇప్పటికే ఒక రిక్వెస్ట్ చేసాం. ఒక VC మీటింగ్ కూడా అయింది. దాంతో ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కంబైన్డ్గా స్పోర్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడున్న అకాడమీలు ఎలా స్ట్రెంగ్తన్ చేయబోతున్నారు? కొత్త అకాడమీలు ఎక్కడెక్కడ రాబోతున్నారు? అకాడమీలు ఎక్కడ ఉన్నాయి సార్? లాస్ట్ 5 ఏళ్ళు తీసేశారుగా. అకాడమీలు 2019 మే వరకు ఉన్నాయి. ఈయన వస్తానే మొత్తం అంతా తీసుకొని ప్రైవేట్ చేతిలో పెట్టా అకాడమీలు రద్దు చేశాయి. అందుకే కదా మళ్ళీ మేము అకాడమీలు లేకుండా పిల్లలు ట్రైన్ అవ్వరు, ట్రైన్ చేయలేము, పిల్లలు తయారవ్వరు. ఆ ఉద్దేశంతోనే ఈ అకాడమిక్ నాటికి అకాడమీలని స్టార్ట్ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. దాంట్లో భాగంగానే తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఫస్ట్ ఫేజ్లో అకాడమీలు చేస్తాం. విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ని ముందుకు తీసుకొని రావాలనేది ఉంది. ఆల్రెడీ కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. దాంతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంది కూడా ఇది పూర్తిగా ఫుల్ ఫ్లెజ్గా మనం తయారైతే ఒక అకాడమీని రన్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ నాటికి దాన్ని ఇంకొక 6 అకాడమీలుగా మార్చాలి. ఓవరాల్గా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అట్లీస్ట్ 1 or 2 డిసిప్లిన్స్ అక్కడ ఏ జిల్లాలో ఏ గేమ్ బాగా రాణిస్తున్నారో, ఏ గేమ్లో టాలెంట్ ఉందో ఆ గేమ్ పిల్లల్ని అక్కడే అకాడమీ పెట్టి ట్రైన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. డిఎస్సి సమయంలో జెన్యూనిటీ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు కొన్ని క్రీడా సంఘాలు క్రీడాకారులు వేధించే లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేయాలి? ఈ రోజు క్రీడా యాప్ తీసుకొని వచ్చాం. ప్రతి క్రీడాకారుడు డేటాని క్రీడా యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ డిపార్ట్మెంట్ ఉంది, APPSC ఉంది. ఈరోజు 10th క్లాస్ అయిపోయింది. నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నాకు ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉంటే మేము అర్హులు ఉన్నాం, లేకపోతే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, PG కానీ ఏ అర్హత ఉంటే ఆ అర్హతకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా మోడల్లో ఉందో అదే మోడల్లో ఈరోజు ఉద్యోగం ఏదైతే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ఆడా నేను మెడలిస్ట్ని, స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆడా మెడలిస్ట్, నేను ఏదైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ సంబంధించి మెడలిస్ట్ని వాళ్ళు అప్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం 1 time పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ సర్టిఫికెట్ DG లాకర్ సిస్టమ్ తీసుకుని వచ్చాం. ఆధార్ కార్డు అనుసంధానంతో ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈరోజు భారతదేశంలో ఏ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు DG లాకర్ సిస్టమ్ తీసుకొని రాలేదు, మనం తీసుకొని వచ్చాం. ఫస్ట్ టైం ఇండియాలో మనమే రాజు చేసాం. ఆ విధానం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. జనవరి 15వ తేదీ లోపల ప్రతి క్రీడాకారుడు అతని సర్టిఫికెట్లని, అతని ఫోటో ఏదైతే మెడలిస్ట్ ఫోటో ఉందో ఆ టోర్నమెంట్లో భాగస్వాములైన ఫోటోని దీంట్లో అప్లోడ్ చేసుకుంటే అక్కడే ఇంక మళ్ళీ జెన్యూనిటీ కోసం తిప్పుకునే పరిస్థితి ఉందో పారదర్శకమైన పాలన అందే విధంగా వాళ్ళని ఫ్రీ యాక్సెస్ చేస్తున్నాం. ఫేక్ సర్టిఫికెట్ల సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. దీన్ని ఎలా నివారిస్తారు? కొన్ని సంఘాల్లో అయితే ఈ సమస్య ఎక్కువ ఉంది. కబడ్డీ లాంటి సంఘాల్లో మా దగ్గరికి కబడ్డీ, ఫెన్సింగ్, ఫుట్బాల్ కొన్ని అసోసియేషన్స్ ఇష్యూస్ వచ్చాయి. ఈ ఫేక్ సర్టిఫికెట్లు కూడా, సాఫ్ట్ బాల్ కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు దాన్ని కట్టడి చేసాం. ఇట్లా కొన్ని అసోసియేషన్స్ వస్తున్నాయి. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పుడే కబడ్డీ అసోసియేషన్ 3-man కమిటీ చేస్తాం. 3-man కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు FIR కూడా కట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే క్రీడా సంఘాలకు అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు క్రీడాకారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఒకరి టాలెంట్ని ఈరోజు అమ్ముకునే ప్రయత్నం చేయొద్దండి. ఈరోజు ఒక ప్లేయర్ ఆడాల్సిన గేము, ఏజ్, కేటగిరీని ఇంకొక ప్లేయర్ మీరు ఆధార్ కార్డు మార్చడం వల్లనో, దొంగ
సృష్టించడం వల్లనో ఆ నిజమైన క్రీడాకారుడికి అర్హత కోల్పోతే అతను బాధపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. దానికోసం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్దాం. ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కోచ్ల కొరత అయితే ఉంది కొన్ని క్రీడాంశాలకు సంబంధించి. దీన్ని ఎలా అధిగమిస్తారు? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 400 కోచ్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రతి సంవత్సరం 100 మంది కోచెస్ రిక్రూట్ చేసుకొని చెప్పి ఆ రోజు అప్రూవల్ ఇచ్చారు. 2018లో 17లో ఇచ్చినది 18లో అయింది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కోచ్ని రిక్రూట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాం. ఫేజ్ 1లో 110 మంది కోచెస్ అడిగాం. ఈరోజు అది ఫైనాన్స్ కిల్ ఉంది. ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే ఆ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది రవినాయుడు అభిప్రాయం. మొత్తం మీద ఉత్తమ క్రీడా పాలసీని అమలు చేసేందుకు మరింత మెరుగ్గా సవరణలు తీసుకువచ్చేందుకు వెనుకాడమని చెప్తున్నారు. అలాగే క్రీడా సంఘాలను ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఉక్కుపాదంతో అంచివేస్తాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ అరికట్టేందుకు అగలి మండల పోలీసులు వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శోభారాణి తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. కడప జిల్లా కోరవానిపల్లెలో కొప్పల రామాంజనేయులకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి చెందాయి. మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు రామాంజనేయులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి పరిహారం అందించాలని బాధితుడు కోరారు. "2000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష మన తెలుగు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి సభలు తెలుగు భాష ఉనికిని కాపాడతాయని, ఔన్నత్యాన్ని చాటి చెబుతాయని వివరించారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన అరుదైనటువంటి భాష, అందమైనటువంటి భాష, అద్భుతమైనటువంటి భాష, మన అమ్మ భాష మన తెలుగు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అటువంటి అమ్మ భాష, మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు, భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ చాటి చెప్తే, తెలుగు వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, ఉనికిని మరి పెంపొందించేటువంటి విధంగా ఇటువంటి ప్రపంచ మహాసభలను మరి నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అనంతపురంలో 3 రోజుల పాటు మిల్లెట్ మేళాను నిర్వహించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజా ఆరోగ్యంపై చిరుధాన్యాల పాత్ర, పండించే విధానాన్ని వివరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని మల్లారెడ్డి వెల్లడించారు. సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ఈ మిల్లెట్ మేళా అని చెప్పిన పేరుతో ఈవెంట్ ను నిర్వహిస్తున్నాము. అక్కడ జరిగేటువంటి ఈవెంట్ అయితే మిల్లెట్ మేళాకు మించి ఉందన్నమాట. 3వ సంవత్సరం ఈసారి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఒక థీమ్ దీనికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఆహార వినియోగం, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలా అని చెప్పి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా వస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ అనుభవాలను కూడా రైతులు ఎక్కువగా మాట్లాడతారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, దీనిపైన మేము ఫోకస్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి అమ్మవారు సహదేవతల విగ్రహాలు రంగులకు జగ్గయ్యపేటకు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి ఆలయంలో సహదేవతల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ బందోబస్తు మధ్య విగ్రహాలను బయటకు తీసుకొచ్చారు. శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు సహదేవతలతో భక్తులకు దర్శనమిచ్చింది. మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయం వద్ద నుంచి భారీ బందోబస్తు ఊరేగింపుగా అమ్మవారి రంగుల మండపానికి విగ్రహాలను తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ మంగళగిరిలో పర్యటించారు. శ్రీ పానకల లక్ష్మీ నరసింహస్వామిని గోకుల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అధ్యక్ష దంపతులకు ఆలయ ఈవో సునీల్ కుమార్, ఉప కమిషనర్ శ్రీనివాసరావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి మారిషస్ అధ్యక్ష దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు వారికి బహూకరించారు. सर्वाभीष्टफलसिद्धिरस्तु शीघ्रमेव पुनर्दर्शन प्राप्तिः। మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరంలో డయేరియా వ్యాప్తి ఆగడం లేదు. ఈ వ్యాధితో మరో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక భాగీరథ్పూర్లోని 9,000 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మంది రోగులను గుర్తించారు. ఇప్పటి వరకు ప్రస్తుతం 142 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 11 మంది ఐసీయూలో ఉన్నట్లు వెల్లడించారు. మరో 6 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భగీరథ్పూర్లోని మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైప్లైన్ లీకేజీ జరిగింది. దాని నుంచి వచ్చిన కలుషిత నీరు తాగడం వల్లే తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని అధికారులు గుర్తించారు. డయేరియా లక్షణాలతో మొత్తం 398 మంది ఆసుపత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కోల్కతాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బృందం ఈ ఆరోగ్య సంక్షోభంపై దర్యాప్తు చేస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే సహా జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని బ్లాక్మన్ వ్యాఖ్యానించారు. జైపూర్లో జరిగిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ఎంపీ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్ను పాక్ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించాలని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా 1992లో కశ్మీరీ పండితుల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్రమంగా ఆక్రమించడమే కాకుండా పీఓకే ప్రాంతంలో పాక్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తుండడం సరైన చర్య కాదన్నారు. భారత సరిహద్దులో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉంటుందని బాబ్ పాక్ను హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లోని సోన్మార్గ్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా తెల్లటి మంచుతో వింటర్ వండర్ ల్యాండ్గా మారింది. ఆ అందమైన మంచు దృశ్యాలను చూసేందుకు దేశ నలుమూలల పర్యాటకులు సోన్మార్గ్కు క్యూ కడుతున్నారు. పర్యాటకుల రాకతో సోన్మార్గ్ సందడిగా మారింది. పర్యాటకుల కోసం స్నో మొబైలింగ్, స్నో బైకింగ్ వంటి రైడ్లు సహా ఇతర వినోదాలు ఏర్పాటు చేశారు. సందర్శకుల రాకతో అక్కడి వ్యాపారం జోరు అందుకోవడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ అణు సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు హైపర్సోనిక్ క్షిపణి పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ క్షిపణి పరీక్షలను స్వయంగా పర్యవేక్షించినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ KCNA వెల్లడించింది. అందుకు సంబంధించిన చిత్రాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా దేశ అణుయుద్ధ నిరోధక శక్తిని బలోపేతం చేయవలసిన అవసరాన్ని కిమ్ నొక్కి చెప్పారని పేర్కొంది. సైనిక సాధనాలను, ప్రధానంగా ఆయుధ వ్యవస్థలను నిరంతరం ఆధునికీకరించుకోవాలని పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, చైనా అధినేత జిన్పింగ్తో శిఖరాగ్ర సమావేశానికి బీజింగ్కు బయలుదేరే కొన్ని గంటల ముందు ఉత్తర కొరియా ఈ పరీక్షలు జరపడం గమనార్హం. ఇటీవల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ను శ్వేత సౌధం ఎక్స్లో షేర్ చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ
టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై గత వారం ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించారని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పుతిన్ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మడం లేదన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ చెప్పారని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తర్వాత దాన్ని తాను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. గత వారం నోవ్ గొరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 దీర్ఘ శ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది. గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ అపూర్వమైన ఆనందమైన అద్వితీయమైన వేడుక ఈ ప్రపంచ మహాసభలు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం. వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహాసముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, నన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను, మన సాంప్రదాయ సంగీత రూపాలను, మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది. తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది. తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు నాన్న అనే పదంలో ఉండే నమ్మకం, గురువు అనే పదంలో ఉండే గౌరవం, దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో చూస్తే వారికి విషయ పరిజ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ, సృజనాత్మకత కానీ చాలా ఎక్కువగా పొంది ఉంటారు. నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా ఈరోజు మీ అందరితో కలిసి ఉన్నాను అంటే దానికి కారణం తెలుగు భాష, ఆ భాషపై ఉన్నటువంటి మమకారం, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు గోరు ముద్దలు తినిపించేటప్పుడు చందమామ కథలు, సామెతలు చెప్పి పెంచారు. ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్లు పెట్టి పెంచలేదు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు చదవటం, మాట్లాడటం, రాయటం, అదేవిధంగా సొంత భాషపై గర్వం లేకపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు మర్చిపోవటం మాత్రం తప్పే. మనకి 2 కళ్ళు ఎలా ఉన్నాయో 2 భాషలు కూడా ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి. దీనిని పరిరక్షించడానికి, వ్యాప్తి చెందించడానికి అందరం కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరం ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు పిల్లలకని తెలుసుకోవాలి. తెలుగు కథలు, తెలుగు సామెతలు చెప్పాలి, తెలుగు పాటలు వినిపించాలి. మన భాష విలువను, చరిత్రను, గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలతో తెలుగు సాహితీ సంఘాలను, గ్రంథాలయాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తెలుగు రచయితలను, కవులను, కళాకారులను ప్రోత్సహించాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాషని
ముఖ్యంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తెలుగు భాషను ప్రోత్సహించడానికి 10 కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటికంటే ముఖ్యంగా తెలుగువారి ఆత్మ గౌరవం స్వరాన్ని వినిపించిన మన తెలుగునాటి వటవృక్షం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆఖరిగా ఈరోజు తెలుగు భాష తగ్గిపోవటానికి కారణం ఇంగ్లీష్ కీబోర్డ్స్, కంప్యూటర్ యుగం రావటం. అయితే ఇందులో అందరం కలిసి స్కూల్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ తెలుగు మీద ఒక ఉద్యమంలాగా చేస్తే తప్పించి తెలుగుని బ్రతికించడం కష్టమైపోతుంది. కాబట్టి సామాజిక మాధ్యమాలలో, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలుగు కానీ ఇంకోటి కానీ చూస్తూ ఉన్నారు. ఆ సామాజిక మాధ్యమాలలో గౌరవప్రదమైనటువంటి భాష తెలుగు భాష వ్యాప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే తెలుగు భాష నిలబడుతుంది అని తెలియజేసుకుంటూ, ఆఖరిగా తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగుదనం, తెలుగు పరిమళం, తెలుగు వైభవం యుగయుగాలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, తెలుగు భాషని పరిరక్షిస్తున్నటువంటి ఎందరో మహానుభావులందరికీ వందనాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగుదేశం. ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషని అధికార భాషగా కన్నా మమకార భాషగా చూడడమే నాకు ఇష్టం. ఇది బడి భాషే కాదు, తెలుగువారికి అమ్మ ఒడి భాషగా ఉండాలన్నది ఆంధ్ర సారస్వత పరిషత్తు కోరుకుంటున్నది. ప్రతి అమ్మ తెలుగుని ఒడిలోనే నేర్పించాలి. ఇందాకన్నారు, ఒడిలోనే కాదు, గర్భంలో ఉన్నప్పుడే తెలుగు భాష నేర్పించాలి. ఆ మాతృభాష, మాతృమూర్తి యొక్క విలువలతోనే మాతృభాష ముందుకు సాగుతుందని మనవి చేసుకుంటూ, మన శాసన సభాధిపతి మా చింతకాల అయిన పాత్రుడు గారిని వారి యొక్క అభిభాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ తెలుగు మహాసభలకి ఈ 3 రోజులు ఒక ధ్వజస్తంభంగా నిలబడినటువంటి వ్యక్తి మా అన్నయ్యన్న పాత్రుడు. పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మన గోవా గవర్నర్గా ఉన్నటువంటి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు, విజయనగరం జిల్లా. అదేవిధంగా ఇప్పుడే గజల్ శ్రీనివాస్ వారికి, తర్వాత మన న్యాయమూర్తి గారు ఇక్కడికి వచ్చినటువంటి శివశంకరరావు గారికి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నిన్న మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే విషయాలు చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు ముఖ్యమంత్రి గారు మన సమక్షంలో ఉన్నారు కాబట్టి నిన్న మొన్న చాలామంది మాట్లాడారు ఈ డయాస్ మీద. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం రాసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే రేపు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి చక్కటి అవకాశం వస్తుంది. కాబట్టి సార్, ఆ విషయాలు మాత్రం తమ దృష్టికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఈ సమావేశానికి వచ్చే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ వారందరికీ కూడా. మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ఈ వేదిక పైనే ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, పెద్దలతో నిర్ణయం, రామారావు గారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి మరువలేనిది. అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు నాకు. వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే, అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే
అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు. అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా, ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారో తెలుసా? మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారు అన్న మాట ఏం తెలుసా? మనం పోటీ పెట్టొద్దు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం. పోటీ పెట్టొద్దు. కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మన పోటీ పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో, తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్ ఈవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్, గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము, నేను 2 రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను. కొన్ని వందల మంది రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడమే కాకుండా సుమారు 35-40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేసారు ఈ సభకి. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, పెద్దల పేరున రోజు పూజలు, ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసరావు గారికి కానివ్వండి, వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్, బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టిఫిల్ చెప్తున్నాను నేను, చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే, మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు, నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి, 4 సంవత్సరాలు. హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను, పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడనని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఇంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు, మా చిన్నప్పుడు చూసేవాడిని నేను, చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించేవారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్, సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమే ఉంటుందండి. ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా అండి సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోండి సార్, మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం వండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం వండుతున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చెప్పి భోజనాలు వండే పరిస్థితి వచ్చింది సార్. తెలిసిపోతుంది ఒక వంట, మా అమ్మ వంట ఈ వంటకి తేడా తెలుస్తుంది.
కానీ మేము మాట్లాడలేకపోతున్నాం సార్. ఇంట్లో మా పరిస్థితి ఎలాగ ఉంది. మీరు ఆడవాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, మరి మేము మాట్లాడలేకపోతున్నాం. అది పరిస్థితి మాకు ఉంది సార్. మరి ఈవేళ దేంట్లో ముఖ్యమైన విషయాలు సార్ నేను గమనించినవి సార్, మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్. మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ చేయడం లేదు, మానేశారు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామనవమికి నేను ఎంక్వైరీ చేస్తే 60% గ్రామాల్లో మాత్రమే శ్రీరామనవమి చేశారు. మన పండగ మనం చేసుకోవండి, ఉగాది కూడా చేసుకోవండి. ఉగాది మనకు సంవత్సరాదండి, తెలుగువాడి సంవత్సరాదండి. ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో. మనందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి. మనం 31st నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం, కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. దయించి మీ అందరినీ కోరుకుంటున్నాను సార్, మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తాను సార్. రెండోది సార్, మన రాష్ట్రంలో నాకు చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్న చూస్తున్నాను, నాటకాలు, పద్య నాటకాలు ఉన్నాయి సార్. దాంట్లో రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు. ఈవేళ ఎక్కడ కనపడలేదు సార్, ఎక్కడా కనపడలేదు సార్. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇవే కనపడుతున్నాయి, ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్. దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది. మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరుగవుతున్నాయి. కాబట్టి కళాకారుల్లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్నాం సార్. కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి కళను మనం పోషించాలి. ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో జరిగిస్తున్నారు. రెండోది, మూడోది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా క్రీడలు, పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్, ఇప్పటికీ గ్రౌండ్లు ఉన్నాయి. క్రీడలు, యోగా, ఎన్సీసీ, అదేవిధంగా రెడ్ క్రాస్ అనే సంస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను సార్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న హరిశ్చంద్ర సార్ పేరేం పేరండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్. నిన్న హరిశ్చంద్ర వేశారు ఇదే స్టేజ్ మీద. ఏం గాయకుడు సార్, పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను నేను. అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు, పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి అమరావతి పాట ఉంది సార్. విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్. వాళ్ళు అమరావతి పాట మీద అరగంట 100 మంది పిల్లలు డ్యాన్స్ చేశారు సార్, బ్రహ్మాండంగా చేశారు సార్. అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ, దీని మీద కొంచెం దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి. చేస్తారని నమ్మకం మాకుంది, చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోండి సార్. అయ్యన్న పాత్రుడు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న ఈ ప్రాంగణంలో సార్, తూర్పు భాగవతం, వరంగల్ నుంచి చిందు భాగవతం, తోలుబొమ్మలాట, బొమ్మలాట, హరికథ, బుర్రకథ, పౌరాణిక నాటకాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు జరిగాయి సార్. మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. సుమారుగా ఈ 3 రోజులు
25,000 మంది విద్యార్థులు తెలుగు భాష వైభవం మీద సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు సార్. ఇది ఒక పెద్ద సంచలనం సార్. ఇది నిన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 47 దేవాలయాల పైన రసరాజు గారు రాసినటువంటి క్షేత్రదర్శిని అనేటువంటి డ్యాన్స్ బ్యాలే నృత్య రూపకం అద్భుతం 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 సార్. నా కోరిక ఏమిటంటే ఎప్పుడన్నా మీరు దయవుంచి మీరు మా భువనేశ్వరమ్మ గారు శాసనసభ్యులు ఫ్యామిలీస్తో దయవుంచి కుటుంబాలతో ఆ క్షేత్రదర్శిని ఒక్కసారి చూడాలని నీకు మనవి చేసుకుంటున్నాను సార్. అలాగే మీరు జీవో ఇచ్చారు. అన్ని చోట్ల వ్యాపార ప్రకటనల బోర్డుల మీద చాలా చోట్ల 80% ఆంగ్లంలోనే కనిపిస్తున్నాయి సార్. దయవుంచి తెలుగులో కూడా ఉండాలి. మేము గాంధీ మెడికల్ స్టోర్స్ అని ఉంటే గాంధీ మందుల అంగడి అని రాయమండం లేదు సార్. గాంధీ మెడికల్ స్టోర్స్ అని తెలుగు లిపిలో రాయమని అడుగుతున్నాం సార్. అది దయవుంచి మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను సార్. ఎక్కడికక్కడ తెలుగు తోరణాలు ప్రతి చోట కనిపిస్తేనే ఇది తెలుగు నేలగా ఉంటుందన్న కోరిక. దాన్ని దయవుంచి మీరు మా మాటని దయవుంచి స్వీకరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ మా గజపతుల పౌరుషం శ్రీ హిజ్ ఎక్సలెన్సీ అశోక్ గజపతి రాజు గారిని వారి యొక్క అమృతమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, మన స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి చాలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి, బుల్సు శివశంకర్రావు గారికి, మొహమ్మద్ నసీర్ అహ్మద్ మన గౌరవ శాసనసభ సభ్యులుగా ఆయనకి, గజల్ శ్రీనివాస్ గారు ఆయన చాలా కష్టపడ్డారు. మనకందరికీ ఒక వేదికపై తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం. ప్రేజ్ వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం. అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైందన్నమాట. మనం కనుక్కోవాల్సి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ಹೆಚ್ಚು ఆస్కారాలు మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చెందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది. మనకందరికీ కోరికలు ఉన్నాయి. తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలి. తద్వారా మనకి
భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భావి తరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు, మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావి తరాలకి మనం అందించిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా మనమందరు కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని, ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే, కానీ భావి తరాలకి అందించడం ఎట్లా? అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు. ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు. ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగానే విలువలు లేకుండా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి. అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను. కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు. మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు, వీళ్ళకి ఏమాత్రం కరువు లేదు. కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. దానికి కార్యాచరణ ఎలాగా? ఎందుకంటే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది. కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్ పా కల్చరు బహుశా మనలో పోతుంది. మళ్ళీ తాతగారు వస్తారు, అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది. ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి, మానవ విలువలు పెరుగుతాయి. ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా మనము పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా మీ జాతి నిండు గౌరవం. జై హింద్. ధన్యవాదాలు అశోక్ గజపతిరాజు గారు.
మేము మాట్లాడే తెలుగు వింటుంటే మాకేదో మామూలుగా ఉంటుంది సార్. కానీ మీరు మాట్లాడుతుంటే ఆ తెలుగుకి ఇంత సోయగం, ఇంత వయ్యారం ఉందా అనిపిస్తుంది సార్. ఆ మీరు పలికే ఆ ఉచ్చారణ అది చాలా హాయిగా ఉంటుంది సార్. మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే, నేను ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్. మీ ఎదురుగుండా పాడాను. కేఈ ప్రభాకరు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర, చాలామంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు కలిశాను సార్. కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు. మీరేమో నవ్వరు, మాకేమో టెన్షను. కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రాం చేసినప్పుడు మీరు పడి 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 నవ్వుతుంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత నవ్వు దాచుకున్నారా మీరని నాకు అనిపించింది సార్. ఆ రోజు మీరు పసిపిల్లాడిలాగా నవ్వుతుంటే, అది మీ అమ్మగారు చూసి ఉండుంటే, ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడు అనిపించేది సార్. మా గురువుగారు అన్నారు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేని ఒరిగేను అమ్మ వైపు అని. అంత గొప్ప నవ్విచ్చిన మీ అమ్మగారి పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్. మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉన్నాను సార్. తర్వాత మరొక ఆంధ్ర సారస్వ పరిషత్తు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నడూ ఈవెన్ భవిష్యత్తులో కూడా నిధులు అడగదు సార్. కానీ మీరు మటుకు అతిథులుగా ఎప్పుడు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది మీకు భారం కాకూడదు, మేము ఎప్పుడు అడగం. అలాగే దేవాలయాల్లో కొంచెము ఉత్సవాల్లో ఈ ప్రాచీన కళల వారికి ఎక్కువ స్థానం ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ చిన్న కోరిక సార్, దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన కవులు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఏదో ఇంత ఐడి కార్డు వేసుకుంటారు సార్. వాళ్ళకి మీరేం వేతనం కూడా ఇవ్వక్కర్లేదు సార్. వాళ్ళు భవిష్యత్తులో ఎదుగో కొండాలమ్మ గుడికి నేను గౌరవ కవిని, గౌరవ కళాకారుణ్ణి, చిన్న చిన్న ప్రభుత్వం నుంచి ఇవే సార్ వాళ్ళు కోరుకునేవి. నాకైతే ఏం వద్దు సార్. మేము ప్రజలతోటి పెదవుల మీద బతుకుతూ హాయిగా సంతోషంగా ఉండాలని, మనమందరం కూడా ప్రభుత్వానికి అందరం సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటట్టుగా మనం ఉండాలి. ప్రభుత్వమే మనది. మన మంచి మంచి విషయాలు, ఉత్తేజకరమైన విషయాలు భాష గురించి, సంస్కృతి గురించి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హానరబుల్ సీఎం గారు వారిని అభ్యర్థిస్తున్నాను. మనం ఇప్పుడు తెలుగు మహాసభల 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ని రూపొందించింది. దానిని ఆవిష్కరించి తొలి కవర్ను శ్రీ అశోక్ గజపతిరాజు గారికి అందజేయవలసిందిగా మాన్య ముఖ్యమంత్రి వర్యులను కోరుకుంటున్నాను. ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, యాసలెన్నో నీ ఆభరణం, అమ్మ భాషే నీ స్మరణం. తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా, తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. తరువాత మీరందరూ మమ్మల్ని మీరు ఎవరు పట్టించుకోవట్లేదు.
ఆయన పిక్చర్ ఎప్పుడు వేదిక మీద కనిపిస్తే అప్పుడు మీరు కేరింతలు కొట్టేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి విశ్వనగర రూపశిల్పి, ఏ ప్రపంచ దేశాలలో అడుగుపెట్టినా నన్ను అడిగే మొదటి మాట చంద్రబాబు గారు ఎలా ఉన్నారు అని. విశ్వవిఖ్యాతిగాంచినటువంటి మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.